నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 పేపర్ అనాలిసిస్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, అట్లాగే సాక్షి, వెలుగు పేపర్లో హెడ్లైన్స్ ఏమి ఇచ్చారో ఒకసారి చూద్దాం. దీనిలో భాగంగా ఫస్ట్ ఈనాడు పేపర్లో ఏమి ఇచ్చారో చూద్దాం. ఈనాడు పేపర్కి వచ్చి మహిళల ఆరోగ్యానికి ప్రధాని భరోసా, ఇది హెడ్లైన్ కింద ఇచ్చారు. దీనికి సంబంధించి సబ్ హెడ్లైన్స్ డీటెయిల్స్ కూడా చూద్దాం ఒకసారి. స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్ చరిత్రలో నిలిచిపోతుంది. కార్యక్రమం ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో సమీకృత ఆరోగ్య విధానానికి శ్రీకారం చుట్టామన్న సీఎం. ప్రధాని మోదీ మహిళా పక్షపాతి నిర్మలా సీతారామన్. నిన్న విశాఖపట్నంలో కార్యక్రమం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి బర్త్డేకి సంబంధించిన కార్యక్రమం అయితే జరిగింది. ఈ కార్యక్రమంలో ఏమిటయ్యా అంటే స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్ పేరిట అందరికీ వైద్య పరీక్షలు, స్త్రీలందరికీ కూడా వైద్య పరీక్షలు నిర్వహించాలి. ఎప్పటి నుంచి అంటే నిన్నటి నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు కూడా వైద్య పరీక్షలు ఉచితంగా అందించాలి అన్న ఉద్దేశంతో నిన్న ఒక కార్యక్రమాన్ని విశాఖపట్నంలో ప్రారంభించడం జరిగింది. దీంట్లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కూడా పాల్గొన్నారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం. పేదల అభ్యున్నతి, మహిళల ఆరోగ్యంపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక దృష్టి సారించారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటుందని, అలాగే అప్పుడే సమాజం, దేశం బాగుంటాయనేది ఆయన అభిమతమని అన్నారు. అందుకే స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా మహిళలు అందరికీ సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారన్నారు. చరిత్రలో నిలిచిపోయే ఈ కార్యక్రమాన్ని ప్రధాని పుట్టినరోజు సందర్భంగా ప్రారంభించడం ఆనందంగా ఉందని చెప్పారు. మహిళలందరికీ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా వైద్య పరీక్షలు నిర్వహించాలి ఉచితంగా అనేది ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి బర్త్డే సందర్భంగా నిన్నైతే ఈ కార్యక్రమాన్ని విశాఖపట్నంలో ప్రారంభించడం జరిగింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని వైద్య శిబిరాలు ప్రారంభించారు, ఏంటి అనేది, ఏర్పాట్లు చేశారనేది కూడా ఒకసారి చూద్దాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు జరిగే ఈ వైద్య పరీక్షలను ప్రతి మహిళ సద్వినియోగం చేసుకోవాలి. ఇది దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. అందులో మన రాష్ట్రానికి సంబంధించి రాష్ట్రమంతటా 13,944 వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నాం. తల్లి బిడ్డ ఆరోగ్య సంరక్షణకు కార్డులు కూడా జారీ చేస్తున్నాం. గర్భిణీలకు పరీక్షలు, ఇక దీనికి సంబంధించిన అంటే ఎవరెవరు చూపించుకోవాలి ఏంటి అనే డీటెయిల్స్ కూడా ఇచ్చారు. మిగతా అయితే ఈ వార్తకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా 11వ పేజీలో ఉన్నాయి. అయితే మహిళలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి బర్త్డే సందర్భంగా ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ దీనికి సంబంధించి నిర్మలా సీతారామన్ గారు కూడా ఒక మాట అన్నారు. అదేంటో చూద్దాం. ఆత్మనిర్భర్ భారత్కు నెక్స్ట్ జెన్ GST 2.0 ఒక పెద్ద ఊతమిస్తుందని చెప్పారు. పన్నుల ఉపశమనంతో 2 లక్షల కోట్ల డబ్బు జనం వద్ద ఉంటుంది. ఎన్నో పథకాల ద్వారా అందే ప్రయోజనం కంటే 3-4 రెట్ల మేలు ప్రజలకు జరుగుతుంది. GST స్ఫూర్తిని మనం అందిపుచ్చుకున్నామంటూ దీనికి సంబంధించి GSTకి కొన్ని రకాల వస్తువులపై సవరణలు చేశారు కదా, దాని గురించి ఏ విధంగా లాభం చేకూరుతుంది ఏంటి అనే దాని మీద కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక అసెంబ్లీ సమావేశాల గురించి మాట్లాడుకుందాం. నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు. దీనికి సంబంధించి 6 ఆర్డినెన్స్ల స్థానంలో బిల్లులు, 20కి పైగా అంశాలపై చర్చకు టీడీపీ ప్రతిపాదన. శాసనసభకు దూరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు వస్తే ఆశ్చర్యం కానీ రాకపోతే ఆశ్చర్యమే ఉండలే కానీ మండలికి హాజరవ్వాలని నిర్ణయం. బిల్లులపై చర్చించేందుకు నేడు మంత్రి మండలి భేటీ. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఉన్నాయి, ఏమిటి అనేది ఒక్కసారి చూద్దాం. అసెంబ్లీ సమావేశాలు గురువారం ప్రారంభం కానున్నాయి. అంటే ఈరోజు స్టార్ట్ కాబోతున్నాయి. వారం లేదా 10 రోజులు సమావేశాలను నిర్వహించే అవకాశం ఉంది. ఇటీవలే సూపర్ 6 సూపర్ హిట్ సంబరాన్ని నిర్వహించిన ఉత్సాహంతో సమావేశాలకు కూటమి సన్నద్ధమవుతుండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం గతంలో లాగే తమ పార్టీ అధ్యక్షులు జగన్కు ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే సభకు హాజరు కావాలన్న వైఖరితో ఉంది. వాళ్ళ పద్ధతి మాత్రం మార్చరు. ప్రజా సమస్యలు సపరేట్గా పర్సనల్గా మీటింగ్లు పెట్టి చెప్తారు తప్ప ఇలా అసెంబ్లీకి వచ్చి చర్చించేది ఎందుకు ఉండట్లేదు అనేది వాళ్ళకే తెలియాలి. నెక్స్ట్
6 ఆర్డినెన్స్ల స్థానంలో బిల్లులను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. పంచాయతీరాజ్ సవరణ, మున్సిపల్ చట్టాల సవరణ, ఏపీ మోటార్ వాహనాల పనులు, ఎస్సీ వర్గీకరణ సహా ది ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఆఫ్ ది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ ఎట్ ఆంధ్రప్రదేశ్ ఆర్డినెన్స్ 2025 స్థానంలో బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ రోజైతే శాసనసభ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇలా ఉన్నాయి. నెక్స్ట్ నిన్న నెల్లూరులో యాక్సిడెంట్ జరిగింది, దానికి సంబంధించి ఒకసారి చూద్దాం. అతివేగం ఆపై రాంగ్ రూట్. నెల్లూరు జిల్లాలో 7 ప్రాణాలను చిదిమేసిన టిప్పర్ 10 నిమిషాల్లో గమ్యానికి చేరుకుంటారనగా ఘోరం. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బంధువును పరామర్శించేందుకు బయలుదేరిన 7 మరో 10 నిమిషాల్లో గమ్యస్థానం చేరుకుంటారు అనగా రహదారి ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. టిప్పరు రూపంలో దూసుకొచ్చిన మృత్యువు వారి ప్రాణాలను బలిగొంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం మండలంలోని పెరమనలో ముంబై జాతీయ రహదారిపై బుధవారం ఈ ఘోర ప్రమాదం సంభవించింది. నిన్నైతే 7 చనిపోయారు రోడ్డు ప్రమాదంలో. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 11లో ఉన్నాయి. నెక్స్ట్, జగన్ సహా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ అసెంబ్లీకి రండి. అందరూ ఎమ్మెల్యేలకు ఇచ్చినట్లే మీకు సమయం ఇచ్చే బాధ్యత నాది. అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకునే నైతిక హక్కు ఉందా? స్పీకర్ అయ్యన్న పాత్రుడు. ప్రతిపక్ష హోదా కావాలి అంటారు, అసెంబ్లీకి రారు. ప్రజా సమస్యల మీద అధికార పార్టీని ప్రశ్నించరు, శాసనసభలో చర్చించరు, కానీ ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తారంట. అప్పటికీ కూడా స్పీకర్ అయ్యన్న పాత్రుడు కూడా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నారు, రండి, మీరు రండి, మీకు మిగతా వాళ్ళకి ఎలా ఇస్తామో సమయం మీకు కూడా అలాగే ఇస్తాం, రండి, ముందు మీరు వచ్చి చర్చించండి. కానీ జీతం అయితే తీసుకుంటున్నారు కదా, మరి అలా ఎలా తీసుకుంటారు? ప్రజా సమస్యల మీద చర్చించకుండా అసెంబ్లీకి రాకుండా మీరు ఎలాగా జీతం తీసుకుంటారు? అది కరెక్టేనా అని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. రండి అని కమెంట్ కూడా చేయట్లా. నాది బాధ్యత, నేను మీకు సమయం ఇస్తా, మీకు నేను మైక్ ఇస్తా, మీరు మాట్లాడండి అని. అయినా వాళ్ళు వినరు. వాళ్ళు ఒకటే, వాళ్ళు పట్టిన కుందేలుకి 2 కాళ్ళు. నెక్స్ట్, పోలవరం 83%, తోటపల్లి 95%, గుండ్లకమ్మ 98% పూర్తి. ఇంకా జీరోలోనే ఉన్న పలు రైల్వే ప్రాజెక్టులు, వివిధ దశల్లో విమానాశ్రయాల నిర్మాణాలు, కేంద్రం నిధులతో చేపట్టిన ప్రాజెక్టులపై గణాంక శాఖ నివేదిక. నెక్స్ట్, ఇంకో వార్త ఒకటి ఉంది, అది కూడా చూద్దాం. గ్రూప్ 1లో ఒక్క పేపర్తోనే ప్రిలిమినరీ పరీక్ష. మెయిన్స్లో ఆంగ్లం, తెలుగు భాషా సబ్జెక్టులు కలిపి 150 మార్కులకే. చట్టాల సిలబస్లో స్వల్ప మార్పు. సంస్కరణలపై ప్రభుత్వానికి ఏపీపీఎస్సీ ప్రతిపాదనలు. నెక్స్ట్, నారా లోకేష్ గారు పారిశ్రామికవేత్తలకు సహకరించేందుకు 100 రోజుల ప్రణాళిక. ప్రముఖులతో సలహా మండలి. అయితే 10 లక్షల కోట్ల పెట్టుబడుల సాకారంపై దృష్టి. లండన్లో మంత్రి లోకేష్ విశాఖ భాగస్వామ్య సదస్సుకు పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం. మా దగ్గరకు రండి, మీకు పరిశ్రమలు పెట్టుకోండి, మీకు కావాల్సిన ప్రోత్సాహకాలన్నీ మేము కూడా అందిస్తాం, మీకు ఏమేమి ఫెసిలిటీస్ కావాలి ఏంటి అనేది మేము ఇస్తామని చెప్పి ఆయన పారిశ్రామికవేత్తల సదస్సులో చెప్పడం జరిగింది. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు వచ్చే వారికి 100 రోజుల్లో అనుమతులు ఇచ్చేలా ప్రణాళిక అమలు చేస్తున్నామని, అలాగే 5 ప్రముఖ పారిశ్రామికవేత్తలతో సలహా మండలిని కూడా ఏర్పాటు చేశామని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు ప్రతిబంధకంగా ఉన్న భూముల వినియోగ మార్పిడి, నాలా నిబంధనల్ని 45 రోజుల్లో సవరించినట్లు వివరించారు. రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ కోసం లండన్లో రాష్ట్ర ప్రభుత్వం యూకే బిజినెస్ ఫోరం నిర్వహించిన రోడ్ షోలో మంత్రి పాల్గొన్నారు. దీనికి టెక్ మహీంద్రా యూరోప్ బిజినెస్ హెడ్ హర్షుల్ అస్నాని సంధానకర్తగా వ్యవహరించారు. విశాఖలో నవంబర్ 14-15 తేదీల్లో నిర్వహించే విశాఖ భాగస్వామ్య సదస్సుకు పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. నవంబర్ 14-15 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించేదానికి పారిశ్రామికవేత్తలను రండి, మీరు రండి, ఇక్కడ సదస్సు నిర్వహిస్తున్నాం, మీరు రండి, ఏపీలో పెట్టుబడులు పెట్టండి అని వాళ్ళని ఆహ్వానించడం జరిగింది. నెక్స్ట్, ఈనాడుకు సంబంధించి ఇవైతే ఉన్నాయి. నెక్స్ట్, హెల్త్ గురించి కూడా ఒక టాపిక్ అయితే ఇచ్చారు. ఆ హెల్త్ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్, ఒకసారి చూద్దాం. ప్రమాద ఘంటిగా మేల్కోవాలిక దేని గురించి చెప్తున్నారు అనేది ఒకసారి చూద్దాం. కాలేజీకి వెళ్లే రోజుల్లో నిత్య నాజుగ్గా ఉండేది. చదువుల్లోనే కాదు, ఆట పాటల్లోనూ ముందే. కానీ ఉద్యోగంలో చేరినప్పటి నుంచి పని ఒత్తిడి కుంగదీసింది. కూర్చొని చేసే పని అయినా రోజంతా ఏదో తెలియని నీరసం, నిస్సత్తువ.
క్రమంగా బెల్లీ ఫ్యాట్ పెరిగింది. వ్యాయామాలు ఆరంభించినా ఫలితం లేదు. డాక్టర్ దగ్గరకు వెళ్ళి పరీక్ష చేయించుకుంటే రక్తంలో గ్లూకోజ్ మోతాదులు పెరిగాయని, మధుమేహానికి దగ్గరలో ఉందని తేలింది. కూర్చొని ఎక్కువ పని చేయటం వల్ల ఫ్యాట్ అనేది బాగా పేరుకుపోతుంది. ఆ సమస్య వచ్చే తర్వాత మీరు వైద్యుల దగ్గరికి వెళ్ళినా కూడా ఉపయోగం ఏమి ఉండదు. ముందే చూసుకోవాలి, ముందే చెక్ చేయించుకోవాలి అనేదైతే ఇక్కడ దీనికి సంబంధించిన సారాంశం అయితే ఇది. అయితే దీనికి సంబంధించి ఎట్లా ఉండాలి ఏంటి అనేది, మధుమేహానికి సంబంధించిన లెవెల్స్ ఎలా ఉండాలి ఏంటి అనేది ఒకసారి ఉంది. ముందస్తు మధుమేహం అనేది జీర్ణక్రియ రుగ్మత మెటబాలిక్ సిండ్రోమ్లో ఒకటి. ఇందులోనూ గ్లూకోజ్ మోతాదులు ఎక్కువగానే ఉంటాయి. కాకపోతే మధుమేహంగా గుర్తించేంత స్థాయిలో ఉండవు, అలాగని నార్మల్గాను ఉండవు. పరగడుపున 100 నుంచి 125 అయితే భోజనం చేసిన 2 గంటల తర్వాత 140 నుంచి 200. వీటిలో ఏ ఒక్కటి ఉన్నా ముందస్తు మధుమేహంగా నిర్ధారిస్తారు. అంటే షుగర్ కూడా వచ్చింది అంటే ముందు చెక్ చేసుకుంటే ఒక లెవెల్ అనేది ఉంటుందట. ముందు చెక్ చేయించుకుంటేనే తెలుస్తుంది. మీరంతా ముదిరిపోయిన తర్వాత అంటే ఎక్కువైపోయిన తర్వాత ఉండాల్సిన లెవెల్ కన్నా ఎక్కువ ఉన్న తర్వాత మీరు అలా చెక్ చేయించుకున్న ఇంకో ఉపయోగం ఏముంటుంది. కాబట్టి ముందే జాగ్రత్త పడండి. కొన్ని రకాల సిమ్టమ్స్ ఇచ్చారు, ఎలా ఉంటుంది ఏంటి, ఏవి చేయటం వల్ల ముందస్తు ఈ డయాబెటీస్ అనేది వస్తుంది, లేకపోతే దాన్ని ఎలా నివారించాలి ఏంటి అనే నివారణ మార్గాలు కూడా ఇవ్వటం జరిగింది. సో ఈనాడు పేపర్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ సాక్షి పేపర్ తీసుకుందాం. సాక్షి ఫస్ట్ వచ్చి ఇసుక మాఫియాకు 7 బలి. ఇది హెడ్లైన్. ఇసుక మాఫియాకి 7 రోడ్డు యాక్సిడెంట్కి సంబంధం ఏంటో తెలియదు కానీ వీళ్ళైతే లింక్ పెట్టారు, అదేంటో చూద్దాం. అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్ ఢీ కొట్టడంతో కారు నుజ్జు. కారులో ఉన్న వారంతా అక్కడికక్కడే మృతి. సబ్ హెడ్లైన్స్ కూడా ఇచ్చారు, అదేంటో చూద్దాం. మృతులంతా బంధువులే. నెల్లూరు జిల్లా పెరమన సమీపంలో ఘటన. అసలే ఇసుక మాఫియా, ఆపై తప్పదాగిన డ్రైవర్, అందువల్లే ఘోర ప్రమాదం. ఆ టిప్పర్ టీడీపీ నేతది కావడంతో కేసు తారుమారుకు యత్నాలు. డ్రైవర్ లొంగిపోయాడని ప్రకటించిన పోలీసులు, పరారీలో అసలు డ్రైవర్. లొంగిపోయింది నకిలీ అని ప్రచారం. రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి. పోన్లే, ఎన్ని ఆరోపణలు చేసినా కనీసం దిగ్భ్రాంతి అయినా వ్యక్తం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే కొంతమంది చెప్పేది ఏంటంటే ఆ కారే రాంగ్ రూట్లో వస్తుంది, టిప్పర్ సవ్యంగానే వెళ్తుంది, ఈ కార్ అనేది రాంగ్ రూట్లో రావటం వల్ల ఈ యాక్సిడెంట్ జరిగింది అనేది చెప్తున్నారు వీళ్ళు. మరి అల్లిన కథ అయితే ఈ విధంగా ఉంది. నెక్స్ట్ హెడ్లైన్ ఏంటో చూద్దాం. బాకీలు బడాయిలే. హెడ్లైన్ బాగుంది కానీ కింద ఏమి ఇచ్చారో చూద్దాం. బాబు సర్కార్ ప్రోగ్రెస్ నివేదిక విడుదల చేసిన కాగ్. 2025-26 తొలి 5 నెలల బడ్జెట్ గణాంకాల వెల్లడి. కేంద్ర గ్రాంట్లలో 16,055.44 కోట్లు తగ్గుదల. ఏకంగా 55,932 కోట్లకు పైగా అప్పులు. రెవెన్యూ లోటు, ద్రవ్యలోటు ఎగబాకడమే కానీ తగ్గేదే లేదు అంటున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే 10వ నెంబర్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకోటి, హైకోర్టు అంటే లెక్కే లేదు. ఏ విధంగా? మెరిట్ ఆధారంగా డిఎస్సి పోస్టింగ్స్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు. కోర్టు ఉత్తర్వులను కాదని అమరావతిలో వేడుకలకు ప్రభుత్వం సిద్ధం. సీఎం చేతుల మీదుగా రేపు నియామక పత్రాలు. అభ్యర్థులు వారి కుటుంబ సభ్యుల తరలింపునకు ప్రతి జిల్లాకు బస్సులు. తరలించడం ఏంటి అసలు? ఆ పదం ఏమిటో? తరలించడం ఏంటి? బలవంతంగా తరలిస్తున్నారా? ఉద్యోగాలు చేపట్టారు వాళ్ళకి నియామక పత్రాలు వచ్చాయి, ఆనందంలో పేరెంట్స్ ఉంటారు, వాళ్ళు వెళ్ళే వాళ్ళు ఉంటారు, వెళ్ళలేని వాళ్ళు ఉంటారు. మరి అటువంటి వాళ్ళు ఆనందకమైన విషయాన్ని పంచుకోవాలి, వాళ్ళ పిల్లలు నియామక పత్రాలు అందుకుంటే చూడాలి అన్నది ఉంటుంది కదా. సో ఆ ఉద్దేశంగా అదే ఒక మంచి పని కదా. తరలించడం ఏంటో అర్థం అవ్వాల. అభ్యర్థులు వారి కుటుంబ సభ్యుల తరలింపునకు ప్రతి జిల్లాకు బస్సులు. ఏమిటో మరి లెక్క. నెక్స్ట్ కొందరినైనా జైలుకు పంపండి. పంట వ్యర్థాలను తగలబెడుతున్న కొందరు రైతులనైనా జైలుకు పంపిస్తే మిగతా వారికి భయం ఉంటుందని సుప్రీం వ్యాఖ్యానించింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా 6వ పేజీలో ఉన్నాయి. నవభారత్ బెదరదు. అణ్వస్త్రాలకు నవభారతదేశం భయపడదని, ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేస్తామని ప్రధాని మోదీ హెచ్చరించారు. అయితే ఈ సభ ఎక్కడ జరిగింది, ఏంటి, ఏం మాట్లాడారు అనే దాని మీద డీటెయిల్స్ అయితే పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్, మసూద్ అజారే సూత్రధారి. భారత్లో జరిగిన ఉగ్రవాద దాడుల్లో మసూద్ అజార్దే కీలక పాత్ర అని జైషే కమాండర్ మసూద్ ఇలియాస్ స్పష్టం చేశాడు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. ఇవి సాక్షి పేపర్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. ఈరోజు శాసనసభ
సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఒక్క హెడ్లైన్ మెయిన్ పేపర్ అంటే హెడ్లైన్స్ ఉంటాయి. ఒక్క హెడ్లైన్ అయినా ఉందా? శాసనసభ సమావేశాలు ఎందుకు నిర్వహిస్తారు? ప్రజా సమస్యలను చర్చించడానికి. మరి అటువంటి ప్రజా సమస్యలని చర్చించాలి అంటే శాసనసభకు వెళ్ళాలి. వీళ్ళు వెళ్ళకపోగా కనీసం దానికి సంబంధించిన వార్త అయినా కనీసం మెయిన్ పేపర్లో ఇలా లోపల పేజీలో వేసారేమో లేదు తెలియదు, కానీ మెయిన్ పేపర్లో కనీసం శాసనసభ సమావేశాలు వేయటానికి కూడా వాళ్ళకి మనసు రాలేదంటే శాసనసభ అనేది వాళ్ళ దృష్టిలో ఒక లెక్కే కాదు. శాసనసభ అంటే ప్రజా సమస్యలు చర్చించే ఒక ప్లేస్ అనమాట. దాని గురించి వాళ్ళు పేపర్లో కూడా మెన్షన్ చేయలేదు అంటే ప్రజల మీద ఎంత అభిమానం ఉంది, ఎంత గౌరవం ఉంది, వాళ్ళ తీర్పు మీద ఎంత గౌరవం ఉంది అనేది తెలుస్తుంది. ముఖ్యంగా ఎంతసేపు ప్రత్యేక హోదా అప్పుడు ఏ విధంగా పోరాడలేకపోయారో వీళ్ళకి మాత్రం ఒక ప్రతిపక్ష హోదా కావాలి. ప్రత్యక్ష హోదాకి ఆ మధ్య అసలు దాని గురించి మాట్లాడలేదు. ఇప్పుడు మాత్రం వీళ్ళకి ప్రత్యేకంగా ఒక ప్రతిపక్ష హోదా అనేది కావాలి అని దాని మీదే 24 గంటల వరకు దాని మీదే. ఇంకా ఏం చెప్పడానికి కూడా లేదు. ఆ హెడ్లైన్స్ కూడా అసలు ఏం లేవు పేపర్లో. మెయిన్ పేపర్ మీద హెడ్లైన్స్ కూడా ఏం లేవు. అసలు వాళ్ళకి ప్రజా సమస్యలే ఏం లేవో, క్వశ్చన్ చేయడానికి ఏం లేవో మరి అర్థం కాదా. నెక్స్ట్ ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఇక ఆంధ్రజ్యోతి పేపర్ చూస్తే నేటి నుంచే అసెంబ్లీ ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కానున్న ఉభయ సభలు 10 రోజులు నిర్వహించే అవకాశం. బీఏసీ భేటీలో తుది నిర్ణయం. స్పీకర్ మండలి చైర్మన్ ఉన్నత స్థాయి సమీక్ష. సభ్యులకు ఇబ్బంది రాకుండా చూడాలి. సమాధానాలు సకాలంలో వారికి అందాలి. వైసీపీ సభ్యులకు మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా, నన్ను గౌరవించకున్న సభాపతి స్థానాన్ని గౌరవించి అసెంబ్లీకి రండి, చర్చకు అవకాశం ఇస్తాం. స్పీకర్ ఇందాక చెప్పినట్టు ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు, రండి బాబు రండి, మీకు ఏం కావాలంటే అది ఇస్తాం, మీకు సమయమే కదా ఇస్తాం, మీకు మైక్ ఇస్తాం, మీరు మాట్లాడండి, ప్రజా సమస్యల మీద మీరు మాట్లాడండి, మీరు రండి అని అంత ఇదిగా పిలుస్తున్నా వాళ్ళు మాత్రం వెళ్ళడానికి మాత్రం అసలు సస్యం మీరా అంటున్నారు. అసలు దానికి సంబంధించిన వార్తే లేదు సాక్షి పేపర్లో మెయిన్ హెడ్డింగ్లో. లోపల ఏమైనా ఇచ్చారు, ఏదో ఇవ్వాలి కాబట్టి మా పేపర్ని ఎండాలి కాబట్టి అని ఏళ్ళు మాత్రం దండిగా వేశారు. నెక్స్ట్ ఇంకోటి, అహం అడ్డొచ్చే అసెంబ్లీకి డుమ్మా. ఇది హెడ్లైన్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి. మండలిలో ప్రతిపక్ష నేతగా బొత్స, క్యాబినెట్ ర్యాంకు కొంత ఎక్కువసేపు మాట్లాడే వీలు. శాసనసభలో జగన్ ఎమ్మెల్యే మాత్రమే, పార్టీ బలం ఆధారంగానే సమయం. జగన్ హోదా బాధ వెనుక కథ ఇది. వీళ్ళు కూడా ఒక స్టోరీ రాశారు. ఆయన పాపం ఎందుకు బాధపడుతున్నారు ఏంటి అనే దాని మీద. అయితే హెడ్లైన్స్ అవి ఇచ్చారు కదా, దీనికి సంబంధించి డీటెయిల్స్ కూడా ఉన్నాయి, 14 పేజీలో ఉన్నాయి. అయితే వీళ్ళు ఇచ్చిన సబ్ హెడ్లైన్స్ ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూద్దాం. అందుకే రానంటూ మారం. ఇంటి దగ్గరైతే సొంత మీడియా ముందు గంటల కొద్ది ఉపన్యాసాలకు అవకాశం. ప్రశ్నలు అడిగేవారే ఉండరు, అడిగినా ఆయన జవాబు చెప్పరు. సొంత వాళ్ళని పిలిపించుకొని, సొంత మీడియా వాళ్ళని పిలిపించుకొని ఒక వీడియో క్రియేట్ చేసేసి పోస్ట్ చేసేయడం, సోషల్ మీడియాలో పెట్టేయడం, అదైతే ఈజీగా ఉంటుంది. ఎందుకంటే అందరు ఎవరు ప్రశ్నించరు కదా. ఒకవేళ ఏమైనా క్వశ్చన్లు అడిగినా ఆయనకు అనుకూలమైన క్వశ్చన్లే అడుగుతారు. నెక్స్ట్ దీనికి సంబంధించింది ఒకసారి చూద్దాం. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తే తప్ప అసెంబ్లీకి రానంటూ వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ భీష్మించడం వెనుక వేరే కథ ఉందా? ఆ పార్టీ వర్గాలు కూడా అవుననే అంటున్నారు. పార్టీకి సభలో ఎంతమంది సభ్యులు ఉన్నా ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టామా లేదా అన్నదానికే రాజకీయ పార్టీలు. మిగతాదైతే 14 పేజీలో ఉన్నాయి. ఈయన ఈ అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళకూడదని నిర్ణయించుకున్నప్పుడు ఆల్రెడీ 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా. ఈ 11 మందిలో కూడా ఒక 4 నుంచి 5 అనుకుంటా లేదు వెళ్ళాలి, వెళ్తేనే మనకు విలువ, కానీ ఇప్పుడు విలువ లేదు కదా మనకి, కనీసం అసెంబ్లీ సమావేశాలకైనా వెళ్ళి తీరాలి అని జగన్తో డిస్కస్ చేసినట్టుగా ఒక వార్త అయితే బయటకు వచ్చింది. లేదు నేనైతే రాను, మీరు వెళ్ళాలనుకుంటే మీరు వెళ్ళండి అని చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే ఆ నలుగురు కూడా మేము ఈసారి అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళకపోతే మేము ఈ పార్టీలో ఉండం, ఎప్పుడైతే ఈ కూటమి వాళ్ళు గేట్లు తెరుస్తారో అప్పుడు మేము పారిపోతాం, మేము మాత్రం ఈసారి అసెంబ్లీకి వెళ్ళి తీరుతాం, ఒకవేళ నువ్వు ఒత్తిడి చేసి వెళ్ళొద్దు అంటే మాత్రం మేము ఈ పార్టీలో కూడా ఉండము అని ఒక నలుగురు 5 చెప్పినట్టుగా ఆయనతో డిస్కస్ చేసినట్టుగా అనే వార్త ఒకటి బయటకు వచ్చింది. నెక్స్ట్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బర్త్డే సందర్భంగా నిన్న విశాఖపట్నంలో కార్యక్రమం నిర్వహించారు. దాంట్లో నిర్మలా సీతారామన్ కూడా పాల్గొన్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ అంటే ఒకసారి చూద్దాం. ఇల్లాలి ఆరోగ్యం, ఇంటికి సౌభాగ్యం, ఇది హెడ్లైన్. దీనికి సంబంధించి సబ్ హెడ్లైన్స్ ఉన్నాయి, అవి ఏంటో చూద్దాం. సంపన్న ఆరోగ్య సంతోష రాష్ట్రమే లక్ష్యం. మహిళే బెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్. కార్పొరేట్ల కంటే డ్వాక్రా మెప్నాలే గ్రేట్. తీసుకున్న రుణం టంచనుగా కడతారు. ప్రతి ఒక్కరికి 2.5 లక్షల బీమా.
5 కోట్ల మందికి ఆరోగ్య కార్డులు, మహిళలకు ఎన్టీఆర్ ఆస్తి ఇచ్చారు. 33% కోటాతో పెద్ద ఎత్తున వారిని నరేంద్ర మోదీ సభలోకి తేనున్నారు. నేను నిర్మల ఎకనామిక్స్ చేశాం. స్వస్థ నారీ సభలో సీఎం వ్యాఖ్యలు. ఇంట్లో ఇల్లాలు ఆరోగ్యంగా ఉంటే ఇంటిల్లాపాది కూడా ఆరోగ్యంగా ఉంటారు. అలా అందరూ ఆరోగ్యంగా ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో స్వస్థ నారీ సశక్త పరివార అభియాన్ ప్రారంభానికి ముందు వైద్య శిబిరాన్ని సందర్శించి చిన్నారికి చుక్కల మందు వేస్తున్న సీఎం జగన్. ఫ్రీగా ఉచిత పరీక్షలు ఎప్పటి నుంచి అంటే నిన్నటి నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి వైద్య శిబిరాలు ఉపయోగించుకుంటే కూడా ఇందాక ముందస్తు డయాబెటీస్ అనేది ఒకటి వచ్చింది కదా, అటువంటివి కూడా ఏమైనా ఉంటే నివారించుకోవచ్చు. ఇది మంచి కార్యక్రమం అని చెప్పొచ్చు. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. మనకు కూడా 13,000 పైనే వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎవరైనా సరే వెళ్ళి టెస్టులు చేయించుకోండి. ఎందుకంటే ఆరోగ్యం పాడైపోయిన తర్వాత కన్నా ఎట్లాగో బయటకు టెస్టులు చేయించుకోవాలంటే బోల్డ్ డబ్బులు అవుతాయి కాబట్టి ఇలాంటి శిబిరాలు ఏర్పాటు చేసినప్పుడైనా ఉపయోగించుకుంటే మంచిది. డబుల్ ధమాకా, డబుల్ ఇంజన్ సర్కారుతో డబుల్ డిజిట్ గ్రోత్. నేను దీనికి సంబంధించి విశాఖలో నిర్వహించిన జీసీసీ సదస్సులో సావనీర్ను ఆవిష్కరిస్తున్న సీఎం చంద్రబాబు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, భారత పరిశ్రమల సమాఖ్య ప్రతినిధులు. నిన్న విశాఖపట్నంలో జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఒకసారి చూద్దాం. పరిశ్రమల అభివృద్ధికి ఇదే సరైన సమయం. దేశాన్ని పటిష్ట నాయకత్వం నడిపిస్తోంది. జీసీసీలకు ప్రపంచ కేంద్రంగా భారత్. ఏపీలో పరిశ్రమలకు సత్వర అనుమతులు, లాజిస్టిక్ సౌకర్యాల పెంపుపై ప్రత్యేక ఫోకస్. ఆగస్టు కల్లా భోగాపురం విమానాశ్రయం రెడీ, గంటలో గమ్యం చేరేలా విమానాశ్రయాలు. సిఐఐ జీసీసీ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్లో సీఎం. జీసీసీలు అంటే గుర్తొచ్చేది భారతీయులే. అవి బ్యాక్ ఆఫీసులు కాదు, ఫ్యూచర్ రెడీ సెక్టార్. వీటి అభివృద్ధికి ఏపీ అనుకూలం. నిర్మలా సీతారామన్ ఆవిడ కూడా చెప్పడం జరిగింది. ఏపీ అనేది చాలా పరిశ్రమలు పెట్టడానికి కానీ అన్నిటికీ అనుకూలంగా ఉంటుంది అన్నట్టుగా ఆవిడ చెప్పుకుంటూ వచ్చారు. నెక్స్ట్, త్వరలో బీసీ చట్టానికి తుది రూపం. స్థానిక ఎన్నికల్లో 34% రిజర్వేషన్లు, కార్పొరేషన్ల ద్వారా రుణాలు మంజూరు. బీసీ మంత్రుల సమావేశంలో నిర్ణయం. యువగళం ఎన్నికల హామీలపై చర్చ. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్, అమరావతి అసైన్డ్ రైతులకు శుభవార్త. ల్యాండ్ ఓనర్షిప్ సర్టిఫికేట్లో ఆ పదం తొలగింపు. ఇకపై పట్టా భూమిగా పేర్కొనాలని ప్రభుత్వ ఉత్తర్వులు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో తొలగిన కష్టాలు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే పేజ్ నెంబర్ 13లో ఉన్నాయి. ఇక నెక్స్ట్, ఈవీఎంపై అభ్యర్థుల కలర్ ఫోటోలు. ఇది అయితే హెడ్లైన్. దీనికి సంబంధించి బీహార్ ఎన్నికలు రాబోతున్నాయి కదా, దానికి సంబంధించి ఇప్పటి నుంచి ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి సబ్ హెడ్లైన్స్ కూడా ఉన్నాయి. ఏంటో చూద్దాం. సులభంగా చదివేలా పెద్ద అక్షరాలతో పేర్లు. ఓటింగ్ ప్రక్రియలో పారదర్శకత పెంపునకు ఎన్నికల కమిషన్ నిర్ణయం. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నుంచే అమలు. అన్ని రాష్ట్రాల సీఈఓలకు లేఖలు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్, అయితే నిన్న మేము ఆయుధాలను వదిలేస్తాం, జనంలోకి వచ్చేస్తాం, ప్రజల సమస్యల మీద పోరాడతాం అని నిన్న చెప్పడం జరిగింది. అయితే దాని మీద అయితే ఒక హెడ్లైన్ ఇచ్చారు. ఏంటంటే, అస్త్ర సన్యాసం నిజమేనా? ఆయుధాలు వదిలేందుకు నక్సల్స్ సిద్ధమయ్యారా? అది కూడా డౌటే. వాళ్ళు కంప్లీట్గా అట్లా చెయ్యరు. మరి ఎందుకు చేస్తున్నారు ఏంటి అనే దాని మీద ఉంది. ఏది అసలు ఏది నకిలీ? లేఖలపై ప్రజా సంఘాల భిన్నాభిప్రాయాలు. మైండ్ గేమ్ అంటున్న పోలీసులు. చీలిక దిశగా మావోయిస్టు పార్టీ. వాళ్ళు అసలు అలా చెయ్యరు, మైండ్ గేమ్ ఆడుతున్నారు అని పోలీసులు అయితే చెప్తున్నారు. సరే, నెక్స్ట్ ఇంకోటి, సాహిత్య విమర్శకుడు ఆచార్య ఎస్వి రామారావు కన్నుమూత. 40కి పైగా విమర్శన పుస్తకాలు రచించిన ఎస్వి తెలుగు పాఠ్య పుస్తకాల రూపకల్పనలో పాత్ర. ఆయన గురించి చెప్పుకుంటూ వచ్చారు. ఆయనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే పేజ్ నెంబర్ 11లో ఉన్నాయి. నెక్స్ట్, ఫీజు కడితేనే సర్టిఫికేట్. దేనికి సంబంధించి? ఉన్నత విద్యా సంస్థల అల్టిమేటం. విద్యార్థుల జీవితాలతో ఆటలు. సర్టిఫికేట్లు ఇవ్వని ఆర్జీయూకేటీ. పీజీ అనుమతికి ఏఎన్యూ నో. ప్రభుత్వ ఫీజు బకాయిలే కారణం. ఇప్పటికీ 6 క్వార్టర్లు పెండింగ్. అప్పు చేసి ఫీజు కడుతున్న వైనం. కట్టలేని వారు ఉన్నత విద్యకు దూరం. జగన్ విధానమే సమస్యకు కారణం.
ఈ సమస్య అంతా కూడా ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇప్పుడు సమస్యలు లేవనెత్తుతున్నారు కానీ అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనేది మాత్రం చెప్పడం అనేసారు. సో ఇందులో అయితే చెప్పారు దీని అన్నిటికీ కారణమే ఇది వాస్తవం. సమస్య అయితే ఫీజు కడితేనే సర్టిఫికేట్ అనేది వాళ్ళు చెప్తున్నారు. బకాయిలు అయితే ఉన్నాయి, కాకపోతే ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే జగన్ విధానమే ఈ సమస్యకు కారణం. సమస్య అయితే ఉంది, దీనికి కారణం అయితే జగన్ విధానమే సమస్యకు కారణం అని చెప్పుకుంటూ వచ్చారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 13లో ఉన్నాయి. నెక్స్ట్ ఇదిగోండి, ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా యాక్సిడెంట్, నెల్లూరు జిల్లాలో యాక్సిడెంట్ ఇది, అదొకసారి చూద్దాం. చిదిమేసిన టిప్పర్, రాంగ్ రూట్లో దూసుకొచ్చి కారును ఢీకొట్టిన టిప్పర్, కారులోని ఏడుగురు దుర్మరణం. ఆసుపత్రిలోని బంధువు పరామర్శకు కొత్త కారులో వెళ్తుండగా ఘోరం. అదే ఆసుపత్రికి చివరకు విగత జీవులుగా చేరి విషాదం. మాంసం ముద్దలైన మృతదేహాల వెలికితీతకు గంట సమయం. నెల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం, డ్రైవర్ తప్ప అందరూ బంధువులే. అయితే ఈనాడుకు సంబంధించి చూసాము, సాక్షికి సంబంధించినవి చూసాము, అలాగే ఆంధ్రజ్యోతికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చూసాం. సో నెక్స్ట్ వెలుగు పేపర్లో తెలంగాణకు సంబంధించి ఏమిచ్చారు అనేది ఒకసారి చూద్దాం. వెలుగు పేపర్కి సంబంధించి ఏమి ఇచ్చారు అనేది ఒకసారి చూద్దాం. ఇక వెలుగుకి సంబంధించి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న సంక్షేమమే ఎజెండా. ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణను తీర్చిదిద్దుతాం. అహంకారం, బంధుప్రీతికి మా పాలనలో తావులేదు, సీఎం రేవంత్ రెడ్డి. అయితే దీనికి సంబంధించి సబ్ హెడ్లైన్స్ కూడా ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారు ఏంటి అనే దాని మీద అవి కూడా ఒకసారి చూద్దాం. కృష్ణా జలాల కోసం న్యాయ పోరాటం, సన్నబియ్యం ఇస్తున్న ఏకైక రాష్ట్రం మనదే. త్వరలో మరిన్ని మహిళా మార్టులు, 20 నెలల్లో 60,000 ఉద్యోగాలు భర్తీ చేశాము. గేట్వే ఆఫ్ వరల్డ్గా హైదరాబాదును తీర్చిదిద్దుతాం. గంజాయి డ్రగ్ దందాలో ఎంత పెద్దవాళ్ళు ఉన్నా వదలం. ఫామ్ హౌస్లో బొక్కలో దాక్కున్న కటకటాల పాలే. మూసీ రివర్ ఫ్రంట్తో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాం. భవిష్యత్తులో ఎక్స్ప్రెస్, గ్రీన్ఫీల్డ్ హైవేలతో పాటు బుల్లెట్ ట్రైన్ వస్తుందని వెల్లడి. ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా పబ్లిక్ గార్డెన్స్లో జాతీయ జెండా ఆవిష్కరణ. నిన్న ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అయితే తెలంగాణకు సంబంధించి కొన్ని రకాల వ్యాఖ్యలు చేశారు. ఏ విధంగా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తాం, ఏ విధంగా అభివృద్ధి చేయబోతున్నాం అనే దాని మీద మాట్లాడారు. నెక్స్ట్ ఇంకొకటి వార్త అయితే ఉంది, సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిందే సమీక్ష నిర్వహించినట్టుగా తెలుస్తుంది. దేని మీద సమీక్ష నిర్వహించారు, ఏమన్నారో ఒకసారి చూద్దాం. విద్యారంగాన్ని మార్చేద్దాం, దేశానికే దిక్సూచిలా తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ, సీఎం రేవంత్ రెడ్డి విద్యకు సంబంధించిన దాని మీద మాట్లాడారు. అదేంటో ఒకసారి చూద్దాం. శ్రద్ధ తీసుకుంటారనే పేరెంట్స్ తమ పిల్లలను ప్రైవేటుకు పంపుతున్నారు. స్కిల్స్ లేకనే యువతకు జాబ్స్ దక్కట్లా. అంటే స్కిల్స్ లేకపోవటం వల్లే జాబ్స్ రావట్లేదు. ఆ విధంగా విద్యారంగంలో ఆ స్కిల్స్ అనేది మనం ప్రవేశపెట్టాలి అని చెప్పుకుంటూ వచ్చారు. విద్యారంగంలో సర్కార్ పాత్ర తగ్గిపోతున్నది. దీనికి 21,000 కోట్ల బడ్జెట్ కేటాయిస్తే అందులో 98% జీతాలకే ఖర్చు అవుతుంది. కొత్త విద్యా విధానం అమలుకు ఎంత ఖర్చు చేసేందుకైనా సిద్ధం. ప్రత్యేకంగా విద్యా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని వెల్లడి. ఎడ్యుకేషన్ పాలసీపై విద్యావేత్తలు, నిపుణులతో సమావేశం. ఏ విధంగా విద్యను బలోపేతం చేయాలి, ఏ విధంగా స్కిల్స్ అనేవి ఈ విద్యా విధానంలో తీసుకురావాలి అనే దాని మీద కొంతమంది ఎడ్యుకేషన్ పాలసీపై విద్యావేత్తలు, నిపుణులతో నిన్న సమావేశం జరిగి కొన్ని రకాల మాటలు అయితే మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి ఏ విధంగా విద్యా వ్యవస్థలో మాటలు తీసుకురావాలి ఏంటి అనేది. సరే, ఈరోజు ఒక విషయం మాట్లాడుకుందాం. ఇక్కడ మార్కెటింగ్ చేసుకోలేకనే ఓడిపోయినాం, 10 ఏళ్లలో మస్తు పనులు చేసినాం కేటీఆర్. రానున్న రోజుల్లో కాంగ్రెస్కు ఇదే పరిస్థితి వస్తుంది. పార్టీ మారిన ఎమ్మెల్యేల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక లెక్కైందని కామెంట్. తెలంగాణ భవన్లో మీడియాతో చిట్చాట్. ఈ వార్త చూస్తే మీకు ఒక 2-3 రోజుల క్రితం కాదు, ఒక 4-5 రోజుల క్రితం సేమ్ సాక్షి పేపర్లో కానీ లేకపోతే ప్రైవేట్గా ఆయన ఒక మీడియా సమావేశం ఒకటి సొంత మీడియా వాళ్ళని పిలిచి ఏర్పాటు చేసుకుంటారుగా, సేమ్ ఇవే వర్డ్స్ అన్నారు. ఏమని? మేము చేసింది ఎక్కువ, చెప్పుకున్నది తక్కువ, అందువల్లే మేము ఓడిపోయాం, మా వాళ్ళకి చేతకాల, తప్పిదం మాదే అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు ఆంధ్రాలో.
ఇప్పుడు సేమ్ అదే వర్డ్, కాకపోతే యాస మార్చి చెప్పారు కానీ కేటీఆర్ గారు అదే తెలంగాణకు సంబంధించిన దాంట్లో చెప్పారు కానీ సేమ్ ఆయన చెప్పింది అదే. మార్కెటింగ్ చేసుకోలేకనే ఓడిపోయినాం, 10 ఏళ్లలో మస్తు పనులు చేసినాం. ఆయన అలాగే మేము చేసింది ఎక్కువ, చెప్పుకున్నది తక్కువ, పబ్లిసిటీ చేసుకోవడం రాలే అన్నారు. సేమ్ ఇది. అయితే ఆయన ఏమన్నారు అనేది చూద్దాం. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. అసలు ఏమన్నారో ఒకసారి చూద్దాం. 10 ఏళ్ల పాలనలో ఎంతో అభివృద్ధి చేశామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 10 ఏళ్లలో రాష్ట్రాన్ని మస్తు డెవలప్ చేసినాం, కానీ మార్కెటింగ్ చేసుకోలేకపోయినాం. మా సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి గురించి ప్రచారం చేసుకోలేకపోయినాం, అందుకే ఎన్నికల్లో ఓడిపోయినాం. రానున్న రోజుల్లో కాంగ్రెస్ కూడా ఇలాంటి పరిస్థితే ఎదురవుతుందని వ్యాఖ్యానించారు. మరి అంతకుముందు గెలిచారు కదా, అప్పుడు పబ్లిసిటీ చేసుకున్నారు, ఇప్పుడు చేసుకోలేదని అర్థమా ఏమో మరి. కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం నీళ్లే ఇప్పుడు ఉపయోగపడుతున్నాయని, అట్లాగే హైదరాబాద్ తాగునీటి కోసం సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులకు కూడా కాళేశ్వరం నీళ్లే వస్తాయని పేర్కొన్నారు. మొత్తం వాళ్ళు చేసినందువల్లే ఇదంతా జరుగుతుంది, లేకపోతే అసలు కేసీఆర్ ఏం చేయకుండా ఉంటే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినా ఉపయోగం లేదన్నట్టుగా చెప్తున్నారు ఆయన. నెక్స్ట్, హైదరాబాద్లో నిన్న కురిసిన వర్షాన్ని చూడండి. హైదరాబాద్లో బుధవారం రాత్రి కుండపోత వర్షం కురిసింది. 11 గంటల వరకు దంచి కొట్టింది. ముషీరాబాద్లో అత్యధికంగా 18.43 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ సీజన్లో ఇదే అత్యధికమని అధికారులు తెలిపారు. నెక్స్ట్, ఎక్కడెక్కడ ఎంత వర్షపాతం కురిసింది ఏంటి, ఎంత నమోదైంది ఏంటి అని డీటెయిల్స్ కూడా ఇచ్చారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా లోపల ఉన్నాయి పేజీలో, ఒకసారి చూడండి. అట్లాగే పేజ్ నెంబర్ 9లో ఉన్నాయి. ఏంటంటే మధ్యప్రదేశ్లో అతిపెద్ద టెక్స్టైల్ పార్క్. మధ్యప్రదేశ్లో దేశంలోనే అతిపెద్ద టెక్స్టైల్ పార్క్ పీఎం మిత్రకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. తెలంగాణతో పాటు మరో 6 రాష్ట్రాల్లో ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఈ పీఎం మిత్రకు సంబంధించి ఒక మధ్యప్రదేశ్లో ఒక టెక్స్టైల్ పార్క్ని అయితే ఏర్పాటు చేశారు. ఇలా తెలంగాణలో కూడా ఏర్పాటు చేయబోతున్నాం అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చారు. 6 రాష్ట్రాల్లో కూడా తెలంగాణ ఉందని చెప్పారు. నెక్స్ట్, ఇంకోటి, ఈవీఎంలలో అభ్యర్థుల కలర్ ఫోటోలు. ఇందాక చెప్పాం కదా, బీహార్ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్ కూడా ఈవీఎంలకు సంబంధించి కొన్ని మార్పులు తీసుకురాబోతుంది. అవి కూడా బీహార్ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి అక్కడ నుంచే మార్పు అనేది రావాలన్న ఉద్దేశంతో ఏర్పాటు జరిగింది. అసలు అది ఎందుకు తీసుకొస్తున్నారు ఏంటి అనే దాని మీద సబ్ హెడ్లైన్స్ ఇచ్చారు, అది కూడా చూద్దాం. ఓటర్లు ఈజీగా గుర్తించేలా ఈసీ కొత్త గైడ్లైన్స్. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నుంచి అమలు. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్లకు లేఖలు. నెక్స్ట్, మల్లన్న కొత్త పార్టీ పెట్టారట. దీనికి సంబంధించింది ఒకసారి డీటెయిల్స్ చూద్దాం. మల్లన్న కొత్త పార్టీ టీఆర్పీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ స్థాపన. హోటల్ తాజ్ కృష్ణలో బీసీ మేధావులు, ప్రొఫెసర్ల సమక్షంలో ప్రకటన. కొత్త పార్టీకి సంబంధించి వరి కంకులు, పిడికిలి, గ్రీన్, రెడ్ కలర్స్తో పార్టీ జెండా. ఇదిగో చూడండి. మేం ఎవరికీ వ్యతిరేకం కాదు, ప్రజలను రాజ్యాధికారం వైపు తీసుకువెళ్తాం. మల్లన్న, బీసీలకు ఆత్మగౌరవం కావాలి, అధికారంలో వాటా దక్కాలి, మెజారిటీ ప్రజల కోసమే పార్టీ పెడుతున్నట్లు వెల్లడి. బీసీల కోసమే ఇదంతా పార్టీ పెట్టాం, నా కోసం కాదు అన్నట్టు చెప్పుకుంటూ వచ్చారు. నెక్స్ట్, కలెక్టర్లు ఇదేం పద్ధతి. పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్లపై ప్రజాప్రతినిధుల ఫైర్. ఏం జరిగిందో ఒకసారి డీటెయిల్స్ చూద్దాం. దీని మీద ఎంపీ హోదాలో వివరాలు అడిగినా ఇవ్వడం లేదని పెద్దపల్లి కలెక్టర్పై ఎంపీ వంశీకృష్ణ సీరియస్. సేమ్ ఇదే ఇష్యూ మొన్న కూడా ఆంధ్రాలో కూడా జరిగింది. ఇదే కాదు కానీ ఇలాంటిదే. ఓ ఎంపీకే సమాధానం ఇవ్వకపోతే సామాన్య ప్రజలకు ఏం న్యాయం చేస్తారని నిలదీత. ప్రోటోకాల్ ఉల్లంఘించిన రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్పై విప్ ఆది శ్రీనివాస్ అసహనం. జెండా ఆవిష్కరణకు ఆలస్యంగా రావడం, స్వాగతం పలకకపోవడంపై మండిపాటు. అయితే తెలంగాణకు సంబంధించి ఈ వెలుగు పేపర్కు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. సో ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అట్లాగే వెలుగు పేపర్లకు సంబంధించిన హెడ్లైన్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. సో ఇది ఈనాటి పేపర్ ఎనాలిసిస్. మళ్ళీ రేపటి ఎనాలిసిస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.